ఓడగొడితే మీరు ఉరి తీసుకోవాలా ఇక మీ ఇష్టం, మీరేం చేస్తారో మీ ఇష్టం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మీరు మాకు ఓటు వేయకుంటే మా ముగ్గురి శవాలే మీరు చూడరు అని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. మా ముగ్గురి శవాలే మీరు చూడరు అని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. మీరు ఓటేసి లీడిస్తే జయయాత్రకు వస్తా, లేకుంటే 4వ తారీఖున శివయాత్రకి మీరు రారి, ఇది ఎట్లన్నా సరే మీ దయాంతురా, మీ దండమంటురా. అంటే ఏంటి ఆయన ఉద్దేశం? మన దేశంలో కొద్దిగా ఇమోషనల్ దేశము, ప్రజలు ఉద్వేగాన్ని, భావాన్ని, బాధను పంచుకుంటారు అన్నాడు. గదే జరిగింది కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో. ధర్మపురిలో లక్ష్మణ్ గారు ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యే అది వరకు 4 సార్లు ఓడిపోయింది. ఇంటింటికి తిరిగి ఏడ్చుకుంటా, అయ్యో నేను ఓడిపోయినా, రోడ్డు మీద పడతా, నేను ఇక మిగిలిన బతుక అన్న కాడికి. చొప్పదండిలో ఏం జరిగింది? అక్కడ గెలిచిన శాసనసభ్యుడు గతంలో 2 సార్లు ఓడిపోయింది. ఆయన కూడా ఇంటింటికి తిరిగి ఏడ్చుకుంటా, ఇక నేను బతుక, ఇక నాతో కాదు, ఆస్తులను నమ్ముకున్నా, అవుట్ అయిపోయినా, దయచేసి నాకు ఒక్క తాపు ఓటేయండి అని ఆయన తిరిగింది. మానకొండూరులో 4 సార్లు ఓడిపోయింది ఆయన, కవ్వంపల్లి సత్యనారాయణ గారు. ఆయన అట్లే తిరిగిండు, అయ్యో ఈ ఒక్కసారి నాకు అవకాశం ఇయ్యండి, దండం పెడతా అని చెప్పేది వాస్తవమేనా? వేములవాడలో 4 సార్లు ఓడిపోయింది ఆయన మన చేతుల్లో, ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు. ఆయన కూడా అట్లే తిరిగిండు, అన్నా దండం పెడతానే, నేను మీ ఓన్నే, మీరు ఒక్కసారి నాకు అవకాశం ఇయ్యండి, 4 సార్లు ఓడిపోయినా, 5వసారి కూడా ఓడిపోతే అడ్రస్ లేకుండా పోతాను ఆయన తిరిగింది. సిరిసిల్లలో కూడా నా మీద పోటీ చేసిన ఆయన అదే ప్రయత్నం, నాకు 65 ఏళ్ళు వచ్చినాయి, వచ్చేసారి గుంటనో వస్తానో, ఈ ఒక్కసారికి అవకాశం ఇయ్యండి ఆయన. ఎక్కడికక్కడ సెంటిమెంట్తోనే బ్రహ్మాండంగా వాళ్ళు గెలిచింది తప్ప ఇంకోటి కానే కాదు.